హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము అనదర్ స్లైడింగ్ విండో ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సో ఇన్ కేస్ మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ ఆన్ స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ కనుక చూడకపోతే ప్లీజ్ టు వాచ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్ అరే విత్ ఎట్ మోస్ట్ కే ఫ్రీక్వెన్సీ. సో ఇదొక మీడియం లెవెల్ క్వశ్చన్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే ఫస్ట్ అన్ని మనం ఈజీ లెవెల్వి సాల్వ్ చేసుకుంటూ వచ్చాము స్లైడింగ్ విండో మీద. సో ఇప్పుడు మనము ఈజీ లెవెల్ నుంచి మీడియం లెవెల్వి సాల్వ్ చేద్దాము. సో క్వశ్చన్ డిస్క్రిప్షన్ కనుక చూస్తే యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్ అండ్ అన్ ఇంటీజర్ కే. The frequency of an element x is the number of times it occurs in an array. An array is called good if the frequency of each element in this array is less than or equals to k. And we have to return the length of longest good subarray of nums. And మీకు సబ్ అంటే ఏంటో తెలుసు. ఇట్స్ ఎ కంటిగ్యూస్ నాన్ ఎంప్టీ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ అన్ అరే. వాళ్ళు ఏమంటున్నారంటే మనకు ఒక ఇంటీజర్ అరే నమ్స్ అని ఇచ్చారు అండ్ కే అనే ఇంటీజర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ చెప్పారు. అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ ఎక్స్ అని ఉంటుంది. ఆ ఎక్స్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే అది ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు ఆ అరేలో ఉంటుందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే డెఫినేషన్ ఆఫ్ గుడ్ అరే అంటే గుడ్ అరే గురించి చెప్తున్నారు. గుడ్ అరే లాగా కన్సిడర్ చేయాలి. ఎప్పుడు కన్సిడర్ చేయాలంటే ప్రతి ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఎట్ మోస్ట్ కే ఉండాలి, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఉండాలి. సో దాన్ని మనము గుడ్ అరే లాగా కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే వీ హ్యావ్ టు రిటర్న్ ద లాంగెస్ట్ గుడ్ సబ్ అరే ఆఫ్ నమ్స్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 1 కనుక చూస్తే ఇది వాళ్ళు ఇచ్చిన మనకు ఇన్పుట్ ఇంటీజర్ అరే అండ్ నెక్స్ట్ కే వాల్యూ అనేది కూడా 2 ఇచ్చారు. అంటే మనము లెస్ దెన్ కే వాల్యూ ఉన్న లెంత్ ని మనం ఫైండ్ చేయాలి. దేని యొక్క లెంత్? సబ్ అరే యొక్క లెంత్. సో ఇప్పుడు ఈ నెమ్స్ అనే ఇంటీజర్ అరేకి మనకు లాంగెస్ట్ పాసిబుల్ గుడ్ సబ్ అరేస్ వచ్చేసి 1 2 3 1 2 3. ఎందుకంటే ఇందులో 1 2 3 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే టైమ్స్ వచ్చింది ఈ సబ్ అరేలో. అండ్ నెక్స్ట్ ఇంకా 2 3 1 2 3 1 3 1 2 3 1 2 ఇవి కూడా గుడ్ సబ్ అరేసే. బట్ వాళ్ళు మన క్వశ్చన్లో ఏమంటున్నారంటే మాక్సిమం లెంత్ ఉన్నది రిటర్న్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈ 3ది మాక్సిమం లెంత్ వచ్చేసి 6 కాబట్టి మనం అవుట్పుట్లో 6 అని రిటర్న్ చేసాం. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ 1 అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 అనేది చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2లో నమ్స్ అని ఇచ్చారు అండ్ కే వాల్యూ కూడా ఇచ్చారు. సో మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఉన్నది సబ్ అరే యొక్క లెంత్ రిటర్న్ చేయాలి. సో ఇందులో లాంగెస్ట్ పాసిబుల్ గుడ్ సబ్ అరేస్ వచ్చేసి 1, 2. ఎందుకు 1, 2 అంటే ఇందులో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి. అండ్ ఆల్సో 2, 1 అనేది కూడా గుడ్ సబ్ అరే. బట్ మనం ఎట్ ది ఎండ్ ఏం చేయాలి? మాక్సిమం లెంత్ రిటర్న్ చేయాలి కదా. సో 1, 2 అండ్ 2, 1 లో మాక్సిమం లెంత్ వచ్చేసి ఏంటి? 2 కదా. సో మనం అవుట్పుట్ వచ్చేసి 2 రిటర్న్ చేసినాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఈ రెండు అప్రోచెస్ చూద్దాము. అండ్ దెన్ వి విల్ ఫైండ్ ది టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఈ రెండు బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కి. సో ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేసి జస్ట్ ఒక్కసారి మళ్ళీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని అండ్ ఎగ్జాంపుల్స్ ని అనలైజ్ చేయండి. నేనేం జస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాయమని నేను చెప్పట్లేదు. జస్ట్ దీన్ని ఒక్కసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్స్ ని అండర్స్టాండ్ చేసుకోండి. సో నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం సేమ్ ఎగ్జాంపుల్ నమ్స్ అండ్ కే వాల్యూస్ ని తీసుకుందాము. సో ఇందులో మనం ఏం చేస్తాము అని అంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం అన్ని సబ్ అరేస్ ని జనరేట్ చేస్తాం. సో వన్స్ ఇట్లా మనము ఈ సబ్ అరేస్ ని జనరేట్ చేసినాక మనం ఈచ్ సబ్ అరే ఈజ్ గుడ్ సబ్ అరే కాదా అనేది చెక్ చేస్తాం. సో ఇక్కడ మనకు గుడ్ సబ్ అరేను కాదో అని తెలుసుకోవడానికి మనకు హ్యాష్ మ్యాప్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో ఎవరికైతే తెలియదు నేను ఇక్కడ జస్ట్ చిన్న ఓవర్ వ్యూ ఇస్తాను. సో హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తుంది అని అంటే కీ అండ్ వాల్యూ పేర్ ని స్టోర్ చేసుకుంటది. ఇక్కడ కీస్ అనేటివి యునిక్ ఉంటే వెరాజ్ వాల్యూస్ అనేటివి యునిక్ ఉండవు. సో ఇది వచ్చేసి హ్యాష్ మ్యాప్. ఇప్పుడు ఈ హ్యాష్ మ్యాప్ ని మనము ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో యూజ్ చేస్తాము. ఎట్లా అంటే ఇప్పుడు సబ్ అరేస్ ని జనరేట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆ సబ్ అరేస్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనము హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేసుకుంటాం. ఈ హ్యాష్ మ్యాప్ లో కనుక స్టోర్ చేస్తే ఏంటంటే మనకు ఇది ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయడానికి ఈజీ ఉంటుంది. లైక్ లెస్ దెన్ ఆర్
ఈక్వల్స్ టు కే అనే కండిషన్ ని ఇక్కడ చూసి అది గుడ్ సబ్ అరేనో కాదో అనేది మనం తెలుసుకుంటాం. సో ఇప్పుడు మనం గనక డ్రై రన్ చూస్తే మనము ఇందులో ఐ అండ్ జే లూప్స్ యూజ్ చేస్తాము. అది సూడో కోడ్ లో చూస్తాం. ఇది ఎందుకు ఐ అండ్ జే లూప్స్ యూజ్ చేస్తాం అంటే టు జనరేట్ సబ్ అరేస్ ఆఫ్ నమ్స్. సో ఇప్పుడు మనము ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సబ్ అరే వచ్చేసి 1. ఇప్పుడు దీన్ని మనము హ్యాష్ మ్యాప్ లో స్టోర్ చేస్తే 1 అనే కీకి 1 అనేది వాల్యూ వస్తుంది. ఇక్కడ 1 ఏంటిది అని అంటే ఫ్రీక్వెన్సీ. అంటే ఈ సబ్ అరేలో మనకు ఎన్ని వన్స్ ఉన్నది, ఓన్లీ ఒక్కటే 1 ఉంది కాబట్టి ఓన్లీ 1 అని ఇస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే. కే అంటే ఎంత? 2 ఉందా లేదా అని మనం చెక్ చేస్తాం. ఎస్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంది కాబట్టి ఇది వ్యాలిడ్ కండిషన్. సో నేను ఇక్కడ వ్యాలిడ్ అని రాస్తున్నా. అండ్ ఇక్కడ మనము లెంత్ ని కూడా అప్డేట్ చేసుకుంటూ వద్దాం. సో ఇప్పుడు ఇది వ్యాలిడ్ అయింది కాబట్టి దీని లెంత్ ఎంత? 1 ఉంది. ఎందుకు లెంత్ తీసుకుంటున్నానంటే ఎట్ ది ఎండ్ మనము మాక్సిమం లెంత్ ఆఫ్ ఎ సబ్ అరేని రిటర్న్ చేయాలి కాబట్టి. ఓకే, అండ్ నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి మనము 1,2 తీసుకుందాం. ఓకే, ఈ 1,2ని మనము హ్యాష్ మ్యాప్ లో వేస్తే 1 అనే కీకి 1 వాల్యూ వచ్చింది అండ్ 2 అనే కీకి కూడా 1 వాల్యూ వచ్చింది. అంటే 1, 2 వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 1, 1 ఉన్నాయి, విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2. సో ఇది కూడా మనకు వ్యాలిడే అవుతుంది. సో వ్యాలిడ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ లెంత్ ని ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి 1,2,3. సో దీన్ని కూడా హ్యాష్ మ్యాప్ లో వేస్తే 1 కి ఫ్రీక్వెన్సీ వచ్చి 1, 2 కి ఫ్రీక్వెన్సీ వచ్చి 1, 3 కి ఫ్రీక్వెన్సీ వచ్చి 1. సో ఇది కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంది ఈచ్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో ఇది కూడా మనకు వ్యాలిడే అవుతుంది. సో నేను ఇక్కడ వ్యాలిడ్ రాసి అండ్ దెన్ వి విల్ అప్డేట్ దిస్ లెంత్ టు 3. అండ్ నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి 1,2,3,1. సో ఇప్పుడు దీన్ని హ్యాష్ మ్యాప్ లో చూస్తే 1 అనే కీకి ఫ్రీక్వెన్సీ వచ్చి 2 ఉంది అండ్ 2కి వచ్చేసి 1 ఉంది, 3 అనే దానికి 1 ఉంది. సో ఇక్కడ ఈచ్ ఎలిమెంట్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఉంది కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ సబ్ అరేనే. సో వ్యాలిడ్ సబ్ అరే ఉన్నప్పుడు మనం దీన్ని లెంత్ ఇంక్రీజ్ చేస్తాం టు 4. అండ్ నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి 1,2,3,1,2. సో దీంట్లో ఈచ్ ఎలిమెంట్ ని హ్యాష్ మ్యాప్ లో వేస్తే 1 అనే దానికి ఫ్రీక్వెన్సీ 2 వచ్చింది, 2 దానికి ఫ్రీక్వెన్సీ 2 వచ్చింది అండ్ 3 దానికి ఫ్రీక్వెన్సీ 1 వచ్చింది, విచ్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే ఉంది ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఈచ్ ఎలిమెంట్ ది. సో ఇది కూడా మనకు వ్యాలిడ్ సబ్ అరే. దెన్ వి విల్ ఇంక్రీజ్ ది లెంత్ టు 5. అండ్ నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుందాం. అంటే 1,2,3,1,2,3. సో ఇప్పుడు వీటిని హ్యాష్ మ్యాప్ లో వేస్తే 1 అనే ఎలిమెంట్ కి 2 వచ్చింది ఫ్రీక్వెన్సీ, 2 అనే ఎలిమెంట్ కి 2 వచ్చింది ఫ్రీక్వెన్సీ, 3 అనే ఎలిమెంట్ కి కూడా 2 అని ఫ్రీక్వెన్సీ వచ్చింది. అంటే ఇది కూడా వ్యాలిడే, ఎందుకంటే ఈచ్ ఎలిమెంట్ ది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే. కే ఎంత? ఇక్కడ 2 ఉంది. సో ఇప్పుడు మనం లెంత్ వచ్చేసి 6 కి ఇంక్రీజ్ చేస్తాం. సో ఇదే ప్రాసెస్ ని మనము రిపీట్ చేస్తూ ఉండాలి, లైక్ ఫర్ ఈచ్ ఐ అండ్ జే వాల్యూస్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ అరే. అరే ఏంటి? నమ్స్. సో ఈ ప్రాసెస్ ని ఇట్లా రిపీట్ చేసినాక సో మనకు మాక్సిమం లెంత్ ఏదైతే వస్తుందో దాన్ని మనము రిటర్న్ చేయాలి. సో ఐ హోప్ మీకు ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది క్లియర్ గా అర్థమయ్యింది అనుకుంటున్నాను. బికాస్ నేను ఓన్లీ కొన్ని కేసెస్ కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే పెన్ పేపర్ తీసుకొని ఇట్లనే డిఫరెంట్ సబ్ అరేస్ ని జనరేట్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు నేను ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ కి సూడో కోడ్ రాస్తాను. సో మనము ఇనిషియల్ గా ఏం చేస్తాము అని అంటే ఒక మ్యాక్స్ లెంత్ అనేది తీసుకుందాము సూడో కోడ్ లో, దాన్ని 0కి అసైన్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సబ్ అరేస్ ని జనరేట్ చేయాలి కాబట్టి మన ఐ లూప్ వచ్చేసి 0 నుంచి నెమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అండ్ ఈ ఫర్ లూప్ లో మనము హ్యాష్ మ్యాప్ ని క్రియేట్ చేసుకుంటాం. మీరు అడగొచ్చు ఎందుకు హ్యాష్ మ్యాప్ ని ఫర్ లూప్ లో క్రియేట్ చేస్తున్నారు, బయట క్రియేట్ చేయొచ్చు కదా అని. ఎందుకంటే మనము ప్రతి ఐ ఇండెక్స్ నుంచి సబ్ అరేస్ ని జనరేట్ చేస్తాం కాబట్టి ఈచ్ టైం కొత్త హ్యాష్ మ్యాప్ కావాలి. సో అందుకే నేను ఐ లూప్ లోపల పెడుతున్నాను. అండ్ దీని టైప్స్ వచ్చేసి ఏంటి అంటే ఇంటిజర్ తీసుకుంటున్నాను, కీ అండ్ వాల్యూ పేర్. ఫ్రీక్వెన్సీ అని కన్సిడర్ చేస్తాం, బెటర్. హెచ్ఎం కంటే ఫ్రీక్వెన్సీ అంటే మనం కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన జే లూప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ జే అనేది ఐ నుంచి స్టార్ట్ అయ్యి నెమ్స్ యొక్క లెంత్ ఉంది కదా అక్కడ వరకు సబ్ అరేస్ ని క్రియేట్ చేస్తూనే ఉంటాం. ఈ ఫర్ లూప్ లో ఏం చేస్తాము అని అంటే మనము ఫ్రీక్వెన్సీ డాట్ పుట్ అంటే మనం హ్యాష్ మ్యాప్ లో ఎలిమెంట్స్ ని పెడుతున్నాము. నెమ్స్ ఆఫ్ జే ఫ్రీక్వెన్సీ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే ఫ్రీక్వెన్సీని మనము క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. నెమ్స్ ఆఫ్ జే 0 + 1. అండ్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేసినాక అది మనము వాళ్ళు ఇచ్చిన కే వాల్యూతో కంపేర్ చేయాలి కదా.
సో ఇక్కడ ఎలా అంటే ఫ్రీక్వెన్సీ డాట్ గెట్ దట్ నెంబర్, ఇది గ్రేటర్ దాన్ కే ఉంటే మనం ఏం చేయాలి, సింప్లీ అక్కడే బ్రేక్ చేసేయాలి, లేకపోతే మనం కంటిన్యూ అవ్వాలి. సో ఇక్కడ ఇట్లా చేసిన తర్వాత ఎవ్రీ టైం మనము మ్యాక్స్ లెంత్ ని ఫైండ్ చేయాలి కదా. సో ఏం చేస్తాం, మనము మ్యాథ్ డాట్ మ్యాక్స్ యూజ్ చేసి మనము మ్యాక్స్ లెంత్ ఫైండ్ చేస్తాం. వచ్చేసి మ్యాక్స్ లెంత్ దేనితోటి ఫైండ్ చేస్తాం అంటే జే మైనస్ ఐ ప్లస్ 1. ఈ జే మైనస్ ఐ ప్లస్ 1 అంటే ఏంటిది అని మనకు డౌట్ రావచ్చు. ఈ జే మైనస్ ఐ ప్లస్ 1 అనేది లెంత్ ఆఫ్ ది అరేని డిఫైన్ చేస్తుంది. ఈ జే మైనస్ ఐ ప్లస్ 1 నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సబ్ అరే ఉంది, మనము కన్సిడర్ చేద్దాము. దీంట్లో ఐ వచ్చేసి 2 దగ్గర ఉంది అండ్ జే వచ్చేసి 5 దగ్గర ఉంది. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత, 3 1 2 3 కదా, అంటే లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 4 ఉంది, అంటే మనం కళ్ళతో చూడగలుగుతున్నాం. బట్ ఈ జే అండ్ ఐతో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే జే మైనస్ ఐ ప్లస్ 1 చేస్తే ఎంత, 4 వచ్చింది మనకి. ఇది వ్యాలిడ్ అయింది కదా. సో జే మైనస్ ఐ ప్లస్ 1 అనేది లెంత్ ఫైండ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో నేను అదే ఇక్కడ మనము మ్యాక్స్ లెంత్ లో నేను ఇది పెడుతున్నాను అండ్ లాస్ట్ కి మనము మ్యాక్స్ లెంత్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికి మనము టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఔటర్ లూప్ అనేది ట్రావర్స్ అవుతుంది, ఇక్కడ 0 నుంచి n వరకు ట్రావర్స్ అవుతుంది. అంటే ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అండ్ ఇంటీజర్ అరే. సో ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అండ్ ఇక్కడ నెక్స్ట్ జే లూప్ వచ్చేసి మళ్ళీ O ఆఫ్ n, ఎందుకంటే ఇది వరస్ట్ కేస్ లో మొత్తం I 0 నుంచి ఎంటైర్ అరే ట్రావర్స్ చేస్తుంది కాబట్టి దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. అండ్ ఇక్కడ మనము హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తున్నాం. ఈ హ్యాష్ మ్యాప్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ లూప్ లో ఎవ్రీ టైం హ్యాష్ మ్యాప్ ని అప్డేట్ చేస్తుంది అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీని చెక్ చేస్తుంది. కాబట్టి ఈ లూప్ లో ఈ ఆపరేషన్స్ అన్ని O ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీలోనే అవుతాయి. సో మన టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n స్క్వేర్. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. ఎందుకు O ఆఫ్ n అంటే ఇక్కడ మనము ఎక్స్ట్రా హ్యాష్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇది వరస్ట్ కేస్ లో ఇట్ విల్ store the entire elements of an array. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో దీనికి మీరు లీడ్ కోడ్ లో ఈ అప్రోచ్ సబ్మిట్ చేస్తే మీకు టైం లిమిట్ ఎక్సీడెడ్ అని ఎర్రర్ వస్తుంది అండ్ ఆల్సో ఇంటర్వ్యూలో ఈ అప్రోచ్ అనేది యాక్సెప్ట్ చేయరు కాబట్టి మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ని చూద్దాం ఇప్పుడు. సో మనము నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాం. సో మనము ప్రీవియస్ గా చేసిన వీడియోస్ లో అన్ని కాన్స్టాంట్ స్లైడింగ్ విండోస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం, అంటే ఒక పర్టికులర్ కే సైజ్ అట్లా చేస్తున్నాం. ఇక్కడ మనము వేరియబుల్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ ఉంటాయి కదా. ఈ వేరియబుల్ స్లైడింగ్ విండోలో ఏంటంటే విండో సైజ్ అనేది డైనమిక్ గా చేంజ్ అయింది. బట్ ఈ కాన్స్టాంట్ దాంట్లో ఒక కాన్స్టాంట్ విండోని మనము మెయింటైన్ చేస్తాము, కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నాయి కదా పాయింటర్స్, ఇందులో లెఫ్ట్ పాయింటర్ ఎప్పుడు మూవ్ చేస్తామంటే ఏదైనా ఒక కండిషన్ ఫెయిల్ అయినప్పుడు మనం లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తాం అండ్ రైట్ పాయింటర్ ని ఎందుకు మూవ్ చేస్తామంటే టు ఎక్స్పాండ్ ది విండో. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనము వేరియబుల్ స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనము ఈ వేరియబుల్ స్లైడింగ్ టెక్నిక్ యూజ్ చేసి ఎఫిషియెంట్ గా గుడ్ సబ్ అరే ఫైండ్ చేస్తాము అండ్ ఆల్సో మనము 2 పాయింటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ ని యూజ్ చేస్తాము టు రిప్రజెంట్ ది కరెంట్ సబ్ అరే అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం హ్యాష్ మ్యాప్ ని కూడా యూజ్ చేస్తాము. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే టు ట్రాక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది కరెంట్ విండో. ఇఫ్ అన్ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ ఎక్సీడ్స్ కే దెన్ మనం ఏం చేస్తాము అని అంటే లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేయడం స్టార్ట్ చేస్తాం అంటిల్ ద ఫ్రీక్వెన్సీ కన్స్ట్రెయింట్ ఈస్ సాటిస్ఫైడ్. సో కొంచెం ఈ అప్రోచ్ అనేది డిఫికల్ట్ ఉన్నా బట్ మీకు డ్రై రన్ చేస్తుండగా మీకు ఈజీగా అర్థమైపోద్ది అండ్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాబ్లమ్స్ లో ఇట్లాంటివి ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు మీరు సేమ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో ఇప్పుడు ఇనిషియల్ గా మన లెఫ్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ రైట్ కూడా ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనము ఏం సబ్ అరే తీసుకుంటున్నాం అంటే 1 అనే ఒక సబ్ అరేని అండ్ ఫ్రీక్వెన్సీ మ్యాప్ వచ్చేసి 1:1 అయితే అంటే కీ వచ్చేసి 1, దీని వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఇది మనకు వ్యాలిడ్ కదా, ఎందుకంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది లెస్ దెన్ 2 ఉంది కాబట్టి. సో ఇక్కడ మనం లెంత్ ఏం చేస్తాము అని అంటే 1 కి ఇంక్రీజ్ చేస్తాము ఫ్రమ్ 0.
ఇనిషియల్ గా లెంత్ 0 తీసుకుంటాం కాబట్టి. అండ్ నెక్స్ట్ రైట్ పాయింటర్ ని మూవ్ చేస్తాం ఎక్కడికి 2. సో ఇట్లా మూవ్ చేసినప్పుడు 1, 2 అనేది సబ్ అరే అయింది. అండ్ నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ అనేది అప్డేట్ చేస్తే 1, 1 సారీ 1:1 2:1 అవుతుంది. సో ఇది కూడా మనకు వ్యాలిడే, ఎందుకంటే లెస్ దాన్ 2 ఉంది కాబట్టి. సో మనము లెంత్ ని 2కి ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 1, 2, 3. సో ఇప్పుడు దీన్ని కూడా హ్యాష్ మ్యాప్ లో వేస్తాము, ఫ్రీక్వెన్సీస్ అప్డేట్ చేస్తాము. సో ఇది కూడా మనకు వ్యాలిడ్ సబ్ అరేనే. సో దీని యొక్క లెంత్ 3కి ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రైట్ పాయింటర్ ని మూవ్ చేసినప్పుడు ఫార్వర్డ్ సబ్ అరే వచ్చేసి 1, 2, 3, 1 అవుద్ది. సో అప్పుడు హ్యాష్ మ్యాప్ అప్డేట్ చేస్తే 1 యొక్క ఫ్రీక్వెన్సీ 2 వచ్చింది, 2 యొక్క ఫ్రీక్వెన్సీ 1 వచ్చింది, 3 యొక్క ఫ్రీక్వెన్సీ 1 వచ్చింది. సో ఇది కూడా మనకు వ్యాలిడ్, ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ అది లెస్ దాన్ k ఉంది కాబట్టి. సో అప్పుడు మనము లెంత్ ని 4కి అప్డేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ రైట్ ని ముందుకు మూవ్ చేస్తాం. సో ముందుకు మూవ్ చేసినప్పుడు 1, 2, 3, 1, 2 అనేది మన సబ్ అరే. సో ఇప్పుడు మనము హ్యాష్ మ్యాప్ లో అప్డేట్ చేస్తాం. 1 అనే ఎలిమెంట్ కి 2 ఫ్రీక్వెన్సీ ఉంది, 2 అనే ఎలిమెంట్ కి 2 ఫ్రీక్వెన్సీ ఉంది, 3 అనే ఎలిమెంట్ కి 1 ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఇది కూడా మనకు వ్యాలిడ్ సబ్ అరేనే. సో లెంత్ వచ్చేసి 5కి ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ r వచ్చేసి మనము ముందుకు మూవ్ చేస్తాం. సో ఇక్కడ 1, 2, 3, 1, 2, 3 అనేది సబ్ అరే. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ లో చేస్తే 1 అనే దానికి ఫ్రీక్వెన్సీ 2 ఉంది, 2 అనే దానికి 2 ఫ్రీక్వెన్సీ ఉంది, 3 అనే ఎలిమెంట్ కి 2 ఫ్రీక్వెన్సీ ఉంది. సో ఇది కూడా వ్యాలిడే. సో మళ్ళీ మనం ఏం చేస్తాము, లెంత్ ని 6కి ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైట్ పాయింటర్ ని ముందుకు మూవ్ చేస్తాం. సో రైట్ పాయింటర్ ని కనుక మనకు ముందుకి మూవ్ చేస్తే ఇప్పుడు వచ్చే సబ్ అరే వచ్చేసి 1, 2, 3, 1, 1, 2, 1, 3, 1 సారీ. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీని మనం అప్డేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 1 అనే దానికి ఫ్రీక్వెన్సీ 3 ఉంది, 2 అనే దానికి ఫ్రీక్వెన్సీ 2 ఉంది, 3 అనే దానికి ఫ్రీక్వెన్సీ 2 ఉంది. ఇది వచ్చేసి వ్యాలిడా? కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదు అంటే ఇక్కడ 1 అనే ఎలిమెంట్ కి ఫ్రీక్వెన్సీ అనేది 3 వచ్చింది, అంటే విచ్ ఇస్ గ్రేటర్ దాన్ k ఉంది కాబట్టి. సో ఇది మనము కన్సిడర్ చేయము. సో ఇట్లాంటి కేసులో మనం ఏం చేస్తాము అనంటే లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తాం. లెఫ్ట్ పాయింటర్ ని 1 నుంచి 2కి పెడతాం. అప్పుడు మన సబ్ అరే వచ్చేసి 2, 3, 1, 2, 3, 1 అయింది. ఇప్పుడు ఇట్లా చూస్తే 1 అనే ఎలిమెంట్ కి ఫ్రీక్వెన్సీ 2 ఉంది, 2 అనే ఎలిమెంట్ కి ఫ్రీక్వెన్సీ 2 ఉంది, 3 అనే ఎలిమెంట్ కి ఫ్రీక్వెన్సీ 2 ఉంది. సో దీని లెంత్ వచ్చేసి 6. ఇది వ్యాలిడ్ది కాబట్టి దీని లెంత్ మనం కన్సిడర్ చేస్తే 6 ఉంది. సో అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఎప్పుడైతే మీకు ఒక నాన్ వ్యాలిడ్ సబ్ అరే వచ్చింది అనుకోండి, మీరు అట్లాంటి కేసులో లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేయాలి, లేకపోతే కంటిన్యూగా మనము రైట్ పాయింటర్ ని మూవ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ డ్రై రన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ప్లీజ్ పెన్ అండ్ పేపర్ తీసుకొని ట్రై చేసుకుంటూ రండి, ప్యారలల్ గా వీడియోని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి. ఇన్ కేస్ స్టిల్ అప్పటికి డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇప్పుడు ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కి మనము సూడోకోడ్ రాసి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఇనిషియల్ గా మనం ఏం చేయాలి, ఈ సూడోకోడ్ లో హ్యాష్ మ్యాప్ ని తీసుకోవాలి. ఇది ఇంట్ తీసుకుంటున్నాను, కీ అండ్ వాల్యూ. దీన్ని నేను ఫ్రీక్వెన్సీ అని కన్సిడర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మనము 2 పాయింటర్స్ ని తీసుకోవాలన్న కదా, ఒకటి లెఫ్ట్ పాయింటర్ వచ్చేసి 0 అండ్ రైట్ పాయింటర్ వచ్చేసి కూడా తీసుకోవాలి 0కి. అండ్ ఆల్సో మ్యాక్స్ లెంత్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే టు క్యాలిక్యులేట్ ద మాక్సిమం లెంత్ ఆఫ్ ది సబ్ అరే. సో ఆ తర్వాత ఏం చేయాలి అని అంటే ఫర్ లూప్ లో మనము రైట్ పాయింటర్ అనేది ఉంది కదా, అది 0 నుంచి ఎక్కడ వరకు ట్రావర్స్ చేయాలి అంటే నెమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ చేయాలి, అంటే ఎంటైర్ అరేని ట్రావర్స్ చేయాలి. అండ్ ఇట్లా ట్రావర్స్ చేస్తున్న ప్రతిసారి మనం ఏం చేయాలి అని అంటే హ్యాష్ మ్యాప్ ని అప్డేట్ చేయాలి. ఈ హ్యాష్ మ్యాప్ ని అప్డేట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనకు ఫ్రీక్వెన్సీ అనేది తెలుస్తుంది. ఫ్రీక్వెన్సీ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ నెమ్స్ ఆఫ్ రైట్ 0 + 1. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా మనకు కండిషన్ అనేది నాట్ వ్యాలిడ్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేయాలన్న కదా. సో ఆ కండిషన్ వచ్చేసి మనము వైల్ లూప్ లో చెక్ చేస్తాము. సో ఫ్రీక్వెన్సీ డాట్ గెట్ నమ్స్ ఆఫ్ రైట్, ఆ దాని ఎలిమెంట్ ఉంటుంది కదా, సో ఆ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ k ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఫ్రీక్వెన్సీ డాట్ పుట్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఆ సబ్ అరేలో నుండి రిమూవ్ చేసేసి లెఫ్ట్ పాయింటర్ ని మనము ప్లస్ చేస్తున్నాం. ఇది వైల్ లూప్ లో చేస్తాం. అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేస్తాము, మ్యాక్స్ లెంత్ ని సిమిలర్ గా అప్డేట్ చేస్తాం. మ్యాక్స్ లెంత్ = math డాట్ మ్యాక్స్. దేనికి చూస్తాము అని అంటే ఈ మ్యాక్స్ లెంత్ కి, ఎందుకంటే ఇనిషియల్ గా 0 తీసుకుంటాం కాబట్టి. అండ్ దీనికి రైట్ మైనస్ లెఫ్ట్ +1. నేను దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. ఎట్లా అంటే
జే మైనస్ ఐ ప్లస్ 1 అనేది లెంత్ ఫైండ్ చేస్తాము అని. సిమిలర్‌గా ఇక్కడ జే ప్లస్‌లో రైట్ ఉంది, ఐ ప్లస్‌లో లెఫ్ట్ ఉంది. బట్ హోల్ ప్రాసెస్ అనేది సేమ్. సో, వన్స్ ఈ ఔటర్ లూప్ కూడా ఫినిష్ అయినాక మనము మాక్సిమం లెంత్‌ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మనము టైమ్ కాంప్లెక్సిటీ చూస్తే స్లైడింగ్ విండో అప్రోచ్ వల్ల అరేలో ఒక్కొక్క ఎలిమెంట్‌ని మనము మాక్సిమం ఒక్కసారి మాత్రమే ప్రాసెస్ చేస్తాం. లెఫ్ట్ పాయింటర్ మూవ్ అవ్వడం కూడా వరస్ట్ కేస్‌లో ఆఫ్ ఎన్ అవుతుంది. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. సో, మన టోటల్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ ఎన్. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ ఎన్ అవుతుంది వరస్ట్ కేస్‌లో. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాష్ మ్యాప్ యూజ్ చేస్తున్నాం. ఇది వరస్ట్ కేస్‌లో ఆల్ ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ ఎన్ అవుతుంది. సో, ఇదొచ్చేసి ఇవాల్టి వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. Also like, share and subscribe to DSA Telugu Zone YouTube channel. Thank you for watching.